నమస్కారం. ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ ఉగాది. యుగాది అంటే యుగానికి ఆది, అంటే కొత్త ప్రారంభం. చైత్రశుద్ధ పాడ్యమి రోజు తెలుగు ప్రజలు నూతన సంవత్సరాన్ని ఉగాదిగా ఆనందంగా జరుపుకుంటారు. ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలోని సుఖదుఖాలకు ప్రతీకగా నిలుస్తాయి. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలని సందేశం ఇస్తూ ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపే పండుగే ఉగాది. ఇక ఉగాది రోజున పండితులు పంచాంగ శ్రవణం చేసి కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు, వర్షపాతం, వ్యవసాయం, దేశ ప్రజల పరిస్థితులు ఎలా ఉంటాయో వివరంగా తెలియజేస్తారు. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త విజయాలతో ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాలు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. మరి గురుగారితో మనం మాట్లాడదామా? స్టూడియోలో మనతో పాటు ఉన్నారు చల్లా సూర్యనారాయణ శర్మ గారు. ముందుగా మనం ఉగాదిని వినాయకుడితో ప్రారంభించి అసలు ఉగాది విశిష్టత ఏంటనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మీకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. మరి ముందుగా ఉగాదిని సెలబ్రేట్ చేసుకోవాలి అన్నా, ఏ పండగ అయినా కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలన్నా ముందుగా మనం వినాయకుడిని ప్రార్థన చేసుకోవాలి. మరి మొదలు పెడదామా? మొదలు పెట్టుకుందాం. ఓం విఘ్నధ్వాంత నివారణైకతర నిర్విఘ్నాటవీ హవ్యవాట్ విఘ్నవ్యాలకుల ప్రమత్త కరుడో విఘ్నేభ పంచాననః విఘ్నోత్తుంగగిరి ప్రభేదన కరీ విఘ్నాబ్ధి కుంభోద్భవః విఘ్నాఘౌగ ఘన ప్రచండ పవనో విఘ్నేశ్వరః పాతు నః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా మనం గణపతి పూజ ప్రారంభం చేసుకో. ముందుగా ఆచమనం చేసి ఆ తర్వాత దీపారాధన చేసుకుని తర్వాత పూజ ప్రారంభం చేసుకో. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆదౌ దీపారాధనం కారయిత్వా ఓం దీప్యస్వజాతవేదోపగ్ధం నిరుతిం మమ పశూకుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. సాజ్ఞం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోऽస్తు తే. దీపస్థ పరబ్రహ్మణే నమః. సర్వోపచారార్థే గంధపుష్పాక్షతాన్ సమర్పయామి. ఉద్దీప్య స్వజాతవేదోపగ్ధం నిరుతిం మమ పశూకుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. దీపస్థ పరబ్రహ్మణే నమః. సర్వోపచారార్థే గంధపుష్పాక్షతాన్ సమర్పయామి. దీపస్థ పరబ్రహ్మణే నమః. సర్వోపచారార్థే గంధపుష్పాక్షతాన్ సమర్పయామి. యస్యవో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రీగుమస్వరామి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్వితయో భూతిర్ధ్రువాణి తిర్మతిర్మ స్మృతయ సకల కళ్యాణ భాజనం యత్ర యాజతే. పురుషస్తమజన్నిత్యం వృజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. येषां हृदिस्थो भगवान् मंगलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः. येषां इन्दीवर्ष्यामो हृदयस्थो जनार्दनः आपदामवहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्.
सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। श्री लक्ष्मी नारायणाभ्यां नमः। उमामहेश्वराभ्यां नमः। वाणी हिरण्यगर्भाभ्यां नमः। शची पुरंदराभ्यां नमः। अरुंधती वसिष्ठाभ्यां नमः। श्री सीतारामाभ्यां नमः। सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो वेदविद्भ्यो नमो नमः। हस्तं प्रक्षाल्य आचम्य ओं केशवाय स्वाहा। ओं नारायणाय स्वाहा। ओं माधवाय स्वाहा। ओं गोविंदाय नमः। ओं विष्णवे नमः। ओं मधुसूदनाय नमः। ओं त्रिविक्रमाय नमः। ओं वामनाय नमः। ओं श्रीधराय नमः। ओं हृषिकेशाय नमः। ओं पद्मनाभाय नमः। ओं दामोदराय नमः। ओं संकर्षणाय नमः। ओं वासुदेवाय नमः। ओं प्रद्युम्नाय नमः। ओं अनिरुद्धाय नमः। ओं पुरुषोत्तमाय नमः। ओं अधोक्षजाय नमः। ओं नारसिंहाय नमः। ओं अच्युताय नमः। ओं जनार्दनाय नमः। ओं उपेन्द्राय नमः। ओं हरये नमः। ओं श्रीकृष्णाय नमः। ओं श्रीकृष्णपरब्रह्मणे नमो नमः। उत्तिष्ठन्तु भूतविशाचाः एते भूम्भारकाः एतेषामविरोधेन ब्रह्मकर्म समारभे। ओं भूः ओं भुवः ओं स्वः ओं महः ओं जनः ओं तपः ओं सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఓమాపోర్జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం। అందరూ నమస్కారం చేసుకొని మమ అనుకోండి. పరమేశ్వర పాత్ర సమస్తృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోः దక్షిణదిగ్భాగే శ్రీశైలस्य వాయవ్యप्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन स्वस्ति श्री पराभवनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे प्रतिपत्यानिधौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मंगल विशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमान् गोत्रः ఎవరి గోత్రనామాలు వారు మనసులో చెప్పుకొని శ్రీమాన్ గోత్రః నామధేయః धर्मपत्नी समेतोहम सह कुटुंबानाम आयुष्याभिवृद्ध्यर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम मनोवांछा फल सिद्ध्यर्थम संपूर्ण देहारोग्यता फल सिद्ध्यर्थम सर्वारिष्ट शांत्यर्थम पंचांग श्रवणांगत्वेन महासरस्वत्यात्मक पंचांग अधिष्ठान देवता प्रीत्यर्थम पूजार्थं च पूजांगत्वेन श्री महागणाधिपति पूजां करिष्ये। तदंग कलशाराधनं करिष्ये। कलशं गन्धपुष्पाक्षतैरभ्यर्च्य कलशस्योपरि हस्तं निधाय कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः कुक्षौ तु सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोऽथैर्वेदः सामवेदोऽख्यथर्वणः अंगैस्सहिताः सर्वे कलशां समाश्रिताः। ओम आ कलशे शुद्धावति पवित्रे परिशिच्यते उक्थैर्यज्ञेषु वर्धते आपो वा इदुकं सर्वं विश्वा भूतान्यापः प्राणा वा आपः पशवापोन्नमापोऽमृतमापः सम्राडापो विराडापः स्वराडापश्छन्दाकुस्यापो ज्योतिकुस्यापो यजोकुस्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्वरापो। ओम गंगे च मणे कृष्णे गोदावरि सरस्वती नर्मदे सिन्धु कावेर्यो जलेऽस्मिन् सन्निधिं कुरु कावेरी तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी विख्याता पंचगंगा प्रकीर्ता कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य देवं संप्रोक्ष्य आत्मानं च संप्रोक्ष्य ओम गणानां त्वा गणपतिगो हवामहे कविं कवीनाम् उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सेदसादनं श्री महागणाधिपतिं सांगं सायुधं सवाहनं सशक्तिपत्नी पुत्रपरिवार समेतम् अस्मिन् हरिद्रम्बे श्री महागणाधिपतिम् आवाहयामि स्थापयामि पूजयामि। ओम असुनीते पुनरस्मात् चक्षुः पुनः प्राणमहनो देहि भोगम् योगपश्येम सूर्यमुच्चरन्तमनुमते मृळया स्वस्ति अमृतं वै प्राणा अमृतमापः प्राणानेव यथा स्थानं पह्वयते स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकम् तावत् त्वं प्रीतिभावेन हरिद्रेऽस्मिन् सन्निधिं कुरु। महागणाधिपतये नमः। स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु ध्यानं वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नध्वान्तनिवारणैकतर निर्विघ्नाटवीहव्यवाट् विघ्नव्यालकुलप्रमत्त गरुडो विघ्नेभ पञ्चाननः विघ्नोत्तुङ्गगिरिप्रभेदनकरी विघ्नाब्धिकुम्भोद्भवः विघ्नाघौ गगनप्रचण्ड पवनो विघ्नेश्वरः पातु नः। महागणाधिपतये नमः।
ध्यायामि आवाहयामि नवरत्नखचिते सिंहासनार्थम् अक्षतान् समर्पयामि महागणाधिपतये नमः पादयोः पाद्यं समर्पयामि महागणाधिपतये नमः हस्तयोः अर्घ्यं समर्पयामि महागणाधिपतये नमः मुखे शुद्ध आचमनीयं समर्पयामि ओम आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातन महेरणाय चक्षसे योवश्यवतमोरसस्तस्य भाजेते हनः उषतीर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मधा आपो जनयधा जनः महागणाधिपतये नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अभिवस्त्र सुसनान्य ऋषाभिधेनो सुदुघा पूयमानः अभिचन्द्र भर्तवेनो हिरण्याभिश्वान् रथनो देवसोम महागणाधिपतये नमः वस्त्रार्थमक्षतान् समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्रियं प्रथमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः महागणाधिपतये नमः यज्ञोपवीतार्थं पुष्पं समर्पयामि गन्धद्वारान्दुराधरिषा नित्यपुष्टाङ्करीषिणी ईश्वरीगुं सर्वभूतानां तामिहोपक्वये श्रियं श्रीमहागणाधिपतये नमः श्रीगन्धान् धारयामि आयनेते परायणे दूर्वा आरोहन्ति पुष्पिणीः हृदाश्च पुण्डरीकानि समुद्रस्य गृह इमे महागणाधिपतये नमः हरिद्राचूर्ण कुङ्कुमलेपनं समर्पयामि अथ अक्षतैः पूजयामि पुष्पैः पूजयामि ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम फालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः ओम कुमारगुरवे नमः श्री महागणाधिपतये नमः नानाविध परिमल पत्रपुष्पाक्षत पूजां समर्पयामि धूपं वनस्पत्युद्भैर्यैः नानागन्धैः सुसंयुतः आग्रयः सर्वदेवानां धूपोऽयं मृदुरक्यतां धूरस धूर्वधूर्वन्तं धूर्वतयोऽस्मान् धूर्वतं धूर्वयं वयं धूर्वामस्मन् देवानामसि महागणाधिपतये नमः धूपमाघ्रापयामि वनस्पत्युद्भवैर्दिव्यैः नानागन्धैः सुनीतः आग्रयः सर्वदेवानां धूपोऽयं मृगरुह्यतां महागणाधिपतये नमः धूपमाघ्रापयामि महागणाधिपतये नमः धूपमाघ्रापयामि साज्यं त्रिवर्तसंयुक्तं वह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमा नरकात् घोरा दिव्यज्योतिर्नमोऽस्ते महागणाधिपतये नमः प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यम् ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं वर्तेन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि महागणाधिपतये नमः अवसरार्थं बीजापूरफलसहित गुडापहार निवेदयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये पाणिं समर्पयामि अमृताभिधानमसि उत्तरापोषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि ऊगीफलैश्च कर्पूरैर्नाकवल्ली तलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं मृदुरक्यता महागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि ताम्बूलचरणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अघोरे सम्राजं च धीराजनम् ओम सम्राजं च विराजं च अभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखेतया मासकं सृजामसि ओम सम्राजं च विराजं च अभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखेतया मासकं सृजामसि महागणाधिपतये नमः कर्पूर आनंदमंगल दिव्य नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव हर सुमुखश्चैकदन्तश्च कुलोकितकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बः स्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तः प्रचोदयात् नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्तेऽस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शुभसताय श्रीवरदमूर्तये नमो नमः महागणाधिपतये नमः
వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పాన్ని సమర్పయామి. ప్రదక్షిణం యాని కాని పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః. త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షగణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. భావనయా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. పునః పూజాంచ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి. చామరేణ వీదయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికాయాం ఆరోపయామి. అశ్వానారోహయామి. మూషికానారోహయామి. శకటాన్నారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార శాస్త్రోపచార పూజా సమర్పయామి. యస్య స్మృత్యాచనామోక్త్యాతమ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్తాయాత్ సద్యో వందితమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. నయా యావచ్చక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రేత సుప్రసన్న వరదో భూత్వా. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతు శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా సర్వగో హర్తు మే పాపం. దూర్వాదు స్వప్రనాశనే యజ్ఞేన యజ్ఞమైదంత దేవాః. తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంత దేవాః. మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ పునః సందర్శనాయ చ. పూర్వోక్తేవంగణ విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూర్వ సంకల్పానుసారేణ మహాసరస్వత్యాత్మక పంచాంగాధిష్టాన దేవతాముద్దిశ్య పంచాంగాధిష్టాన దేవతా ప్రీత్యర్థం ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. పంచాంగాధిష్టాన దేవతాభ్యో నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రయవతు. పంచాంగాధిష్టాన దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి. నవరత్నగజం సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే తధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భాజతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామభో యస్య క్షయాయ జన్మధ ఆపో జనయథాచనః. పంచాంగధిష్టాన దేవతాభ్యో నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అభివస్త్ర సుసనాన్య ఋషాభిధేను సుదుఘా పూయమానః. అభిచంద్ర భర్తవేణు హిరణ్యాభిశ్వాన్ రథనో దేవసోమా. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతైర్యత్ సహజం పురస్తాత్. ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. గంధత్వారాందురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తాభ్యోపక్వయే శ్రియం. పంచాంగధిష్టాన దేవతాభ్యో నమః. శ్రీగంధాన్ ధారయామి. ఆయనేతే పురాయనే దూర్వారోహంతి పుష్పిణీః. హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహ ఇమే హరిద్రాచూర్ణ కుంకుమలేపనం సమర్పయామి. అథ అక్షతైః పూజయామి. పుష్పైః పూజయామి. ఓం భవస్య దేవస్య పత్న్యై నమః. ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః. ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః. ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః. ఓం మహాతో దేవస్య పత్న్యై నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపం వనస్పత్యుద్భవైర్దివ్యైః నానాగంధే సునీతః ఆఘ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రదృశ్యతాం. మహాసరస్వత్యాత్మక పంచాంగధిష్టాన దేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. సాజ్యం త్రివర్త సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం. గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మానరకాత్ ఘోరాదిత్యజ్యోతిర్నమోస్తుతే. పంచాంగధిష్టాన దేవతాభ్యో నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. మహాసరస్వత్యాత్మక పంచాంగాధిష్టాన దేవతాభ్యో నమః. నారికేల శకలే సహిత మధుర ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పాణిం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి.
ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఊగే ఫలయస్ కర్పూరైర్నాగవల్లే దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిరుక్యతాం తాంబూలం సమర్పయామి తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీరాజనం ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః మహాసరస్వత్యాత్మక పంచాంగాధిష్టాన దేవతాభ్యో నమః కర్పూరానందమంగళ దివ్య నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హరం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ధాతా ధాతృణాం భువనస్య స్పతిర్దేవగో సవితారమభిమాతిశాహం ఇమయ్యజ్ఞమశ్వనాభా బృహస్పతిర్దేవాః పాन्तు యజమానన్యర్థాత్ దివ్యస్వర్ణ మంత్రపుష్పాంజలిన్ సమర్పయామి ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి పునః పూజాం చ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చామరేణ వీర్యం నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికాయమారోపయామి అశ్వానారోహయం గజానారోహయం సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్తోపచార శాస్త్రోపచార పూజా సమర్పయామి యస్య స్మృత్యాజనామోక్త్యాతమ పూజా క్రియాదిషు నూనం సంపూర్ణ సద్యం వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరయత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తనయా విచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజా భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పంచాంగధిష్టాన దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవంతు ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోయ్ విద్మామత్వా క్షమస్వ పరమేశ్వర. గురుగారు, ఇప్పటివరకు మనం షోడశోపచార పూజ చేసాము. అంతకంటే ముందు వినాయకుడిని పూజించుకున్నాము. అంటే పంచాంగ శ్రవణానికంటే ముందు మనం చేసుకునేది ఏంటి? ముందుగా మనం గణపతి ప్రార్థన చేసుకొని, అవును, గణపతి పూజ చేసుకొని పంచాంగ శ్రవణానికంటే కూడా ముందుగా తిథి వార నక్షత్ర యోగ కరణములకు ఈ 5 కలిపి పంచాంగాలు, పంచ అంగములు, ఈ 5టికి అధిపతమైనటువంటి పంచాంగానికి పూజ చేసుకున్న తర్వాత మనం పంచాంగ శ్రవణం వినాలన్నమాట. పంచాంగం అనే దానికి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మనం చూస్తున్నాం కదా, ఉగాది అంటే యుగానికి ఆది, అంటే కొత్త ప్రారంభం. చైత్రశుద్ధ పాడ్యమి రోజున తెలుగు ప్రజలు నూతన సంవత్సరాన్ని ఉగాదిని ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఉగాది పచ్చడిలోని 6 రుచులు కూడా మన జీవితంలోని సుఖ దుఃఖాలకు ప్రతీకగా నిలుస్తాయి. మరి ఇప్పటి వరకు మనం వినాయకుడి పూజతో మొదలుపెట్టాము, తర్వాత షోడశోపచార పూజ మొదలుపెట్టాము. పంచాంగ శ్రవణానికంటే ముందు దానికి కూడా పూజ చేసుకొని మరి పంచాంగ శ్రవణాన్ని మొదలు పెడదామా? దానికి కూడా పూజ చేసేసుకున్నాం కాబట్టి గురువుగారు, తర్వాత పంచాంగ శ్రవణం మనం విందామా? విందాం. మరి ఉగాది పంచాంగ శ్రవణానికి ముందు పంచాంగ శ్రవణానికి పూజను కూడా మనం చేసుకున్నాం కదా. ఉగాది పంచాంగ శ్రవణం అంటే కొత్త సంవత్సరానికి సంబంధించిన జ్యోతిష్య పంచాంగాన్ని ప్రజలకు చదివి వినిపించడం. ఉగాది రోజున పండితులు లేదా పురోహితులు దేవాలయాల్లో లేదా సభల్లో పంచాంగం చదివి ఆ సంవత్సరంలో జరిగే ముఖ్యమైన విషయాలను వివరంగా చెబుతారు. పంచాంగ శ్రవణంలో చెప్పే విషయాలు ఉగాది రోజున పండితులు సాధారణంగా ఈ విషయాలు చెబుతూ ఉంటారు. దేశ పాలన ఎలా ఉంటుంది, రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, అలాగే వర్ష ఫలితాలు, ఆ సంవత్సరంలో వర్షపాతం ఎలా ఉంటుంది, వ్యవసాయం, పంటలు ఎలా ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు, ధరలు, వ్యాపారం, ఉద్యోగాలు, ప్రజల ఆరోగ్యం, వ్యాధులు, ఆరోగ్య పరిస్థితులు, గ్రహాల ప్రభావం, అలాగే రాసులపై గ్రహాల ప్రభావం. ఉగాది పంచాంగ శ్రవణం అసలు ఎందుకు చేస్తారు, కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి, ప్రజలకు ముందస్తు సూచనలు ఇవ్వడానికి, సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఉగాది రోజున పండితులు పంచాంగాన్ని చదివి ఆ సంవత్సరం దేశం, ప్రజలు, వర్షాలు, పంటలు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం, దాన్నే ఉగాది పంచాంగ శ్రవణం అంటారు. మరి మనతో పాటు గురుగారు ఉన్నారు. బ్రహ్మశ్రీ చలా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారు? మీకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముందుగా ప్రైమ్ నైన్ వేదికగా పంచాంగ శ్రవణాన్ని మా అందరికీ వినిపిస్తారా? అసలు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, వర్షాలు, దేశ పాలన, రాజకీయాలు, ఇవన్నీ తెలుసుకోవడానికి చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. పంచాంగ శ్రవణం వినిపించే రోజున కూడా చాలామంది చాలా శ్రద్ధగా వింటారు ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అనేది. మరి మీరు స్టార్ట్ చేస్తారా దాన్ని? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చినియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
ఓం శ్రీమాత్రే నమః. శ్రీ కళ్యాణ గుణ ఆవహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిద ఉత్తమం శుభకరం సంతానం సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. గురుగారు, అసలు పంచాంగం అంటే ఏంటి తెలియజేస్తారా? తప్పనిసరిగా 5 అంగములతో కూడుకున్నటువంటిది. ఆ 5 అంగములు వారము, తిథి, నక్షత్రము, యోగము, కరణము, వీటన్నిటి గురించి తెలుసుకోవటం. వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలి అనేటట్లయితే, ఒక చెరుకు గడలో మధ్యలో కనుపులు ఉంటూ ఉంటాయి. మనము చెరుకు ముక్కను తింటూ కనుపు దగ్గర వదిలేసి దాటి తర్వాత మిగిలింది మనం స్వీకరిస్తూ ఉంటాం. అంటే ఎందుకని? అది మంచిది కాదు అని. అలానే మన జీవితంలో కూడా మంచి సమయాలు, చెడు సమయాలు అని ఉంటూ ఉంటాయి. అంటే ఏ ఏ రోజులలో ఎప్పుడెప్పుడు చెడు అనేటటువంటిది ఉంటుందో ఆ చెడు వదిలివేసి మంచి సమయంలో మాత్రమే మనము పనులు చేసుకోవటానికి ఉపయుక్తం నిమిత్తమై మనము ఈ పంచాంగాన్ని మనకు శ్రవణం ఎంతో ముఖ్యము. ఇంతేకాకుండా మరి దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, మనకి వచ్చేటటువంటి ప్రకృతిలో నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులను ఏవైతే ఉన్నాయో అది ఏ ఏ సమయాలలో, సందర్భాలలో, ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఏ ఏ మాసంలో ఉద్భవిస్తుంటాయో వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటి సూచనలు ఇవ్వటం జరుగుతుంది పంచాంగం ద్వారా. ఆ సూచనలని మనం ఆధారంగా చేసుకొని జాగ్రత్తలు తీసుకొని నష్టం పోకుండా ఉండటానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ముఖ్యంగా. కాబట్టి ఈ పంచాంగం ఎంతో విన్న పుణ్యమే. అంటే ఏ కాలాన్ని అనుసరించి మనము జీవితంలో రోజువారీ పనులు నిర్వర్తించుకుంటూ ఉన్నామో అటువంటి ఆ కాలానికి సంబంధించినటువంటి పంచాంగాన్ని విన్న పుణ్యమే. నాకు తర్వాత ఈ తిథుల గురించి, వారాల గురించి, నక్షత్రాల గురించి తెలుసుకున్నట్లయితే పాపాలు పోతాయి, గోవులు దానం ఇచ్చినటువంటి దాంతో సమానంగా చెప్పబడుతూ ఉంటుంది, ఆరోగ్యం వృద్ధి చెందుతుందంటున్నాడు, సకల దోషాలు పోతాయి, ఎంతో శ్రేష్టమని చెప్తూ ఉన్నారు. చాలామంది ఈ రోజు కూడా ఈ పంచాంగాల్ని ప్రత్యేకంగా ప్రింట్ చేయించి కొంతమంది ఇస్తూ పంచుతూ ఉంటారు. ఇది ఎంతో పుణ్యం. గురువుగారు, మరి ముందుగా దేంతో ప్రారంభిద్దాం మనం పంచాంగ శ్రవణం? ముఖ్యంగా ముందుగా పంచాంగంలో మొట్టమొదటిసారిగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఈ సంవత్సరం ఏ సంవత్సరము దగ్గర నుంచి గతం జరిగిపోయినటువంటి సంవత్సరాలు తెలియపరుచుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ సంవత్సరము పరాభవ అనే నామంతో ఈ సంవత్సరం ఏర్పడింది. ఈ సంవత్సరానికి ముఖ్యంగా ఇది మనకి ప్రభవాది నుంచి మనకు మొత్తం 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనము 39 సంవత్సరాలు గడచి 40వ సంవత్సరం అయినటువంటి పరాభవనామ సంవత్సరంలోకి ఈ రోజున మనము అడుగు పెడుతున్నాం. ఈ రోజు నుంచి గురుగారు, పరాభవ అంటే అర్థం తెలియజేస్తారా? అసలు పరాభవ అంటే అవమానము. ఎవరైతే అహంకారపూరితంగా, దురుద్దేశపూరితంగా నేను అనే భావనని కలిగి ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరంలో అవమానములు అనేటటువంటివి తప్పవు. అందుకనే పరాభవ. అది ఓడిపోవుట, అవమానపడుట, ఇటువంటివి సంబంధించినటువంటిది. కాబట్టి జాగ్రత్తగా తగ్గించుకొని వినయముగా సంస్కారవంతంగా కనుక నడుచుకున్నట్లయితే పరాభవం అనేటువంటిది వాళ్ళకి జరగదు. ధన్యవాదాలు, చాలా చక్కగా తెలియజేశారు. ఇక ఆంగ్ల సంవత్సరం కనుక వచ్చినట్లయితే 2026-27గా సూచించబడుతూ ఉంది. మనకి కలియుగాబ్దంలో వచ్చేసరికల్లా 5127, అంటే కలియుగాబ్దం ప్రారంభమై ఇప్పటికీ 5127. శాలివాహన శకం 1948, శంకరాచార్యాబ్దం వచ్చేసరికల్లా 2098, విక్రమార్క శతాబ్దం వచ్చేసరికల్లా 2083, హిజరీ శతాబ్దం వచ్చేసరికల్లా 1447, అట్లాంటి 1448. అయినాంశ తీసుకున్నట్లయితే ఈ అయినాంశను 22 డిగ్రీల 54 నిమిషాల 18 సెకండ్లు.
అహర్గన వచ్చేసరికల్లా 5058,054. ఈ సంవత్సరం భారతదేశంలో కనిపించేటటువంటి సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ ఏమీ కూడా లేవు. తరువాత వచ్చే సంవత్సరం 2027లో ఏప్రిల్ 7వ తారీఖున ప్లవంగనామ సంవత్సరం అనేటటువంటిది తిరిగి ప్రారంభమవుతుంది. అప్పటి వరకు కూడా ఈ రోజు నుంచి పరాభవనామ సంవత్సరముగా మనము కొనసాగుతాం. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం గనక చూసుకున్నట్లయితే రాజు అంటే మనకి గురువారం రోజున ఈ పండగ వచ్చింది, మనకి ఉగాది వచ్చింది. కాబట్టి రాజు వచ్చేసరికల్లా గురుడు అవటం చేత గురుడు మంచి సత్ఫలితాలను ఇస్తాడు. బ్రాహ్మణులకు సత్కర్మలు చేస్తూ ఉంటారు. చక్కగా రాజులు ప్రజలు న్యాయముగా పరిపాలిస్తూ ఉంటారు, నీతిగా ఉంటారు, ప్రజల యొక్క శుభక్షేమాలు కోరుకుంటూ ఉంటారు. అలానే ప్రజలందరూ కూడా సుఖించేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. సస్యానుకూలతలు, సువృష్టి, సస్యములు బాగా పండుతాయి. అలానే ఉప్పు, గంధక ద్రవ్యాలు, తగరము, రబ్బరు, సెగలు, వేరుశనగకాయలు, పంచదార, బెల్లము, చెరకు, పెరుగు, నెయ్యి, తేనె, కళ్ళు వ్యాపారాలు, అట్లాంటివి బ్యాంకు వాటాలు, ప్రత్తి, చర్మం, కుసుమధాన్యం, కోకో, సిమెంటు, వెండి, బంగారు ధాన్యములు, బియ్యము ధరలు సరసంగా ఉంటాయి. ఈ వారసత్వమానం వచ్చేసరికల్లా ఏ నక్షత్రము నందు గురుడు ఉదయిస్తాడో దానిని ఆధారంగా తీసుకొని ఆ నక్షత్రనామంతో బృహస్పతి సంవత్సరముని పిలువబడుతూ ఉంటుంది. అదే మనకి శ్రీ రౌద్రీనామ సంవత్సరము. గురుడు వచ్చేసరికల్లా అతిచారంలో ఉన్నాడు ఈ సంవత్సరం. అందువల్ల 2 రాసులు మారుతున్న చేత ఈ సంవత్సరం మొత్తం మీద 3 రాసులు. కాబట్టి ఈ సంవత్సరం క్షయమాసం అనేటటువంటిది వచ్చింది. అంటే మధ్యలో ఒక సంవత్సరం జంప్ అవుతుంది. రౌద్రీనామ సంవత్సరం అంటే దేశారిష్ట యోగాలన్నీ కూడా మనకి ఆ బారహస్పత్యమాన సంవత్సరం ఆధారంగానే చెప్పాలి. దాని ఆధారంగా తీసుకున్నట్టయితే క్షయ సంవత్సరం వచ్చిన రోజున శుభకార్యములు చేయరాదు అనేటటువంటి నియమం కూడా ఉన్నది. సంవత్సరం మొత్తం కూడా చేయరాదు అనేటువంటి నియమం కూడా ఉన్నది. కానీ కొందరి ఋషులు అభిప్రాయము అది దక్షిణ ప్రాంతం వారికి చేసుకొనవచ్చును, కానీ ఉత్తర ప్రాంతం వారికి మాత్రము ఈ నియమాన్ని పాటించాలి అనేటటువంటిది కూడా కొందరి యొక్క మతం. క్షయ సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ క్షయ సంవత్సరంలో శుభకర్మలు ఆచరింపకూడదు అనేటటువంటిది కూడా ఆ నియమాన్ని గుర్తుంచుకొని ఆయా ప్రాంతముల వారు ఆయా మతానుసారంగా అనుసరించవచ్చు. దేశ అరిష్ట యోగాలు అవి ముందుగా దేశానికి సంబంధించినటువంటి తెలుసుకొని తదుపరి రాశుల గురించి. ఈ సంవత్సరం రాజకీయ వ్యవహారాల్లో పెను మార్పులు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో రక్షణ శాఖ బాగా పనిచేస్తుంది. భద్రతా దళాల మీద నిఘాలు బాగా పెంచుతారు, పటిష్టంగా ఉంటుంది. ఇతర దేశాలు మన భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్టలను పెంచే దిశగా ప్రవర్తిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మన దేశం అనుకూలంగా ఉంటుంది, బాగా ఉంటుంది. ముందుకు నడిచేటువంటి సూచనలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అలానే సరిహద్దు ప్రాంతంలో రక్షణ శాఖ కొంత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉన్నది, గోచరిస్తూ ఉన్నది. ఆహార ధాన్యాలు, అపరధాన్యం యొక్క ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుదల ఉంటాయి. అట్లానే పోయిన సంవత్సరం కూడా మనము ఈ పంచాంగ శ్రవణంలో చెప్పుకున్నాం, విమాన ప్రమాదాలు పెద్దవి జరిగే అవకాశాలు ఉన్నాయని. అవి తప్పనిసరిగా మనకి ఈ విశ్వావస సంవత్సరంలో జరగటం జరిగాయి. అదేవిధంగా గురుడు అతిచారం వలన ఈ సంవత్సరం కూడా కొన్ని ఉపద్రవాలు ఆకస్మిక, అది ట్రైన్లు కావండి, బస్సు కావచ్చు, నేవీలో కావచ్చు, ఏంటంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఎండ తీవ్రతలు, ఉష్ణోగ్రతల యొక్క పెంపు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మనకి గాలి దుమారం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికంగా వడగండ్ల వర్షణ పడుతుంది.
కండవృష్టి కూడా కొంత పడేటువంటి అవకాశం ఉన్నది. అలానే మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా పెరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దానికి తగినట్లుగా రక్షణ శాఖ వారు తెలివిగా వ్యవహరించి కొంతమేరకు కంట్రోల్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉంటాయి. ప్రభుత్వము నూతన పథకములు చేస్తారు. అది సర్వ ప్రజానికానికి కూడా ఆశ్చర్యచకితులను చేసేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. గురుడు అతిచారం చేత దేశారిష్ట యోగంలో ఉన్నందువలన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అలానే పెట్రోలు డీజిల్ ధర పెరుగుదల, వంట గ్యాస్ కొరత ఏర్పడే సూచనలు ఉన్నవి. సినీ ఫోటోగ్రఫీ వారికి కొంత ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగంలో వారు పరస్పర దూషణలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీడియా రంగంలో పై కొంతమంది ప్రజలు అసహనం వ్యక్తం చేసేటటువంటి ఇది కూడా గోచరిస్తూ ఉన్నది. రాజకీయ వ్యవహారంలో వారికి గ్రూప్ రాజకీయాలు పెరిగి ఒకరినొకరు విమర్శలు చేసుకునేటటువంటి పరిస్థితులు నెలకొనేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వం వారు నూతన పథకాలు అమలు చేస్తారు. తద్వారా పేద మధ్యతరగతికి చెందిన వారికి కొంత ఉపశమనం కలిగేటటువంటి సూచనలు కూడా గోచరిస్తున్నాయి. పాలు, పెరుగు మరియు పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి ద్రవ్యాలకి ధరలు అధికంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ సంవత్సరం ప్రభుత్వం వారి ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి దిశగా దృష్టి సారిస్తారు. ఆ పరంగా గొర్రెలు, మేకలు, డైరీ ఫారంలకి ప్రోత్సాహంగా ప్రభుత్వం వారు నిలబడేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. భారత సరిహద్దుల్లో శత్రువుల సంచారాన్ని పసిగట్టి తగు చర్యలు తీసుకోవటంలో జాగ్రత్తలు వహిస్తారు దేశ సంరక్షణ వాళ్ళు. అలానే మన రాష్ట్రమునకు ఈ సంవత్సరమును నూతన పరిశ్రమల ఏర్పాట్లు కోసం చేసేటటువంటి చర్యలు సత్ఫలితాన్ని ఇస్తాయి. పెట్టుబడులు పెట్టేటువంటి వారు ముందుకు వచ్చేటటువంటి సూచనలు కూడా ఉభయ రాష్ట్రాలకి వచ్చినటువంటి వారు పెట్టుబడులు వస్తాయి, అనుకూలతలు ఏర్పడతాయి. దేవాలయంలో వైదిక అవైదిక ఉద్యోగస్తుల మధ్య పరస్పర అవగాహన రాహిత్యము చేత కొంత దేవాలయాలలో చిన్న చిన్న సమస్యలు వాటిల్లే అవకాశం ఉంది. వాటికి ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని కంట్రోల్ చేసి పటిష్టంగా వీరికి శిక్షణ ద్వారా వీరిని కొంత ముందుకు నడిపించి దేవాలయాల నుంచి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా దాన్ని మంచిగా నడిపించే వ్యవహారంలో చర్యలు తీసుకుంటారు. అట్లానే వన్యప్రాణులు ఉష్ణోగ్రత తీవ్రతను తట్టుకోలేక గ్రామాల్లోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటికి వన్యమృగాల కోసమే ప్రత్యేకమైనటువంటి నీటి కుంటలను ఏర్పాట్లు చేసే విధంగా ప్రభుత్వం వారు కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అట్లానే నిరుద్యోగ నిర్మూలన విషయంలో ఉపాధి పథకముల ద్వారా, నూతన పరిశ్రమల ద్వారా కొంత నిరుద్యోగ సమస్యను తగ్గించేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. బ్యాంకు వ్యవస్థల పనితీరు బాగా ఉంటుంది. నీటి పారుదల, ఎండల తీవ్రత చేత నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. మారుమూల గ్రామ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకి ప్రభుత్వం వారు చర్యలు చేపట్టవలసినట్టుకు సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. చలివేంద్రాలు, సెంటర్లు ఇట్లాంటివి ఎక్కువగా ప్రోత్సహించడం అనేది ఉత్తమం. మనకి ఉపద్రవాలు కొన్ని వచ్చేటటువంటి సూచనలు కూడా గోచరిస్తున్నాయి. సైక్లోన్ ఎఫెక్ట్స్ అట్లాంటివంటివి కూడా వాటి నుంచి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. పోయిన సంవత్సరం కూడా వచ్చాయి, ఈ సంవత్సరం కూడా వచ్చాయి, ఈ సంవత్సరం కూడా. ఈ సంవత్సరము రాజు గురువు అగుట చేత బ్రాహ్మణులు కొంత సత్ప్రవర్తన కలిగి నిత్య కర్మానుష్ఠానాలతో ఉంటారు. ప్రభువులు పరిపాలన సక్రమంగా అందించే యోచనలో ఉంటారు. వేరుశెనక్కాయలు, పంచదార, బెల్లము, చెరుకు, పాలు, బంగారం, ధాన్యం, బియ్యం ధరలు ఇవన్నీ కూడా సరసంగా ఉండేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. అలానే మనకి నవనాయకుల్లో రెండో వ్యక్తి అయినటువంటి మంత్రిని తీసుకున్నట్లయితే కుజుడయ్యాడు. మంత్రి కుజుడు అగటం చేత కలహాలు, యుద్ధము, చోరాగ్ని భయము, వాయుపీడ అధికము, వర్షం మధ్యమంగా ఉంటుంది. సస్యాలకి తెగుళ్ళు ఉంటాయి. ధాన్యాదులకు ధరలు పెరుగుతాయి. ధాతులోహములు ధరలు సరసంగా ఉంటాయి.
అలానే సేనాధిపతి చూసుకున్నట్లయితే చంద్రుడు సేనాధిపతి చంద్రుడు అగుట వలన ఆహార ధాన్యములు, వెండి, బంగారం, పెట్రోలు, కిరసనాయిలు, వెన్న, నెయ్యి, పంచదార, నూనె వస్త్రములు, బియ్యము ధరలు పెరుగుతాయి. మంచి వర్షములు ఉండుచే సస్యములు మాత్రం బాగా పండుతాయి. అట్లానే సస్యాధిపతి వచ్చేసరికల్లా సస్యాధిపతి కుజుడగుటి వలన తెల్ల ధాన్యము, తెల్లని భూములు బాగా ఫలిస్తాయి. దేశమంతటా కూడా సుభిక్షంగా ఉంటుంది, క్షేమారోగ్య సంపద ఉంటుంది. సమస్త ధాన్యములు కూడా, సమస్త వస్తువులు ధరలు కూడా సరసంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది సస్యాధిపతి శుక్రుడు అగుట చేత. ధాన్యాధిపతి బుధుడయ్యాడు ఈ సంవత్సరం. ధాన్యాధిపతి బుధుడు అగుట వలన మధ్యమ వర్షం, సస్యఫలం మధ్యమం, సామాన్యంగా మబ్బులు గాలిచే పోవుటుండును. అయితే సమస్త జనులకు కూడా భయం కలుగుతుంది. తుఫాను గాలులు ఉంటాయి. తుఫాను గాలులు వీటికి ప్రజలు భయభ్రాంతులు గురి అవకాశాలు ఉన్నాయి, కానీ ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలానే అర్ఘ్యాధిపతి వచ్చేసరికల్లా ఈ సంవత్సరం చంద్రుడయ్యాడు. అర్ఘ్యాధిపతిగా ఇంద్రుడు ఉండటం వలన సువృష్టి, సస్యాభివృద్ధి, చేపలు, గోధుమలు, ఆహార ధాన్యములు, వస్త్రములు, జొన్నలు, సజ్జలు, పంచదార, బెల్లము, కిరోసిను, పెట్రోల్ ధరలు కాకుండా మిగతా నూనె ధరలు, నెయ్యి, వెన్న, పెరుగు, పాలు, తమలపాకులు, బియ్యం, మజ్జిగ, వస్త్రములు, వెండి, బంగారం యొక్క ధరలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మేఘాధిపతిని కనుక చూసుకున్నట్లయితే చంద్రుడు. మేఘములకు అధిపతి చంద్రుడు అగుట వలన సర్వదేశములందు కూడా సృష్టి, ధాన్యములన్నీ కూడా వృద్ధి, గోవులు విశేషంగా పాలు ఇస్తాయి. రసాధిపతిని చూసుకున్నట్లయితే రవి అయ్యాడు అధిపతి ఈ సంవత్సరం. రసాధిపతి రవి అగుట వలన నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు రసవస్తువులకు ధరలు పెరుగుతాయి. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదం, అవిసె నూనె, నువ్వుల నూనె, చింతపండు, నిమ్మ, నారింజ, మామిడి పండ్లకు ధరలు బాగా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నీరసాధిపతి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గురుడయ్యాడు. గురుడు అగుట చేత ఒక్కలు, సమస్త మనులు, రత్నములు, బంగారము, వెండి, ధాన్యము, ప్రత్తి, చర్మము, పూలు, సుగంధ వస్తువులు, చందనము మొదలగు వానికి ఉత్పత్తి అధికమగుటచే కొంతవరకు ధరలు తగ్గియున్న తర్వాత పెరుగును. కాబట్టి తాత్కాలికంగా తగ్గిన మొదట ఇది రెండవ దశలో పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరం కూడా అన్ని సరి సమానంగా కనిపిస్తుంది. అవును, కొంచెం హెచ్చు తగులు అనేవి అక్కడక్కడ ఉంటుంది. అది తర్వాత మనకి పురోహితాది ఉపనాయకులు మనకి 21 మంది ఉన్నారు. పురోహితుడు వచ్చేసరికల్లా శుక్రుడు, పరీక్షకుడు గురుడు, గణకుడు శని, గ్రామ పాలకుడు ఈ సంవత్సరం కుజుడయ్యాడు. దైవజ్ఞుడు చంద్రుడు, రాష్ట్ర అధికారి గురుడయ్యాడు. సర్వదేశోద్యోగాధిపతి కుజుడయ్యాడు. అశ్వాధిపతి కుజుడు, గజాధిపతి శుక్రుడు, పశువాధిపతి చంద్రుడు, దేవాధిపతి శుక్రుడు, నరాధిపతి చంద్రుడు, గ్రామాధిపతి గురుడు, వస్త్రాధిపతి రవి, రత్నాధిపతి కుజుడు, వృక్షాధిపతి బుధుడు, జంగమాధిపతి గురుడు, సర్పాధిపతి శని, మృగాధిపతి చంద్రుడు, శుభాధిపతి గురుడు, స్త్రీలకు అధిపతి చంద్రుడు. ఇక్కడ శుభగ్రహాలు శుభ ఫలితాలని, చెడు గ్రహాలు చెడు ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం 21 మందిలో శుభులు 14 మంది, పాపులు శుభులు 7 అయ్యారు. కాబట్టి పాప ఫలితాన్ని కొంచెం ఎక్కువగా ఇచ్చేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. పాపులు 14, శుభులు 7 కావటం చేత. మీరు మొదట్లోనే చెప్పారు కదా, పరాభవ అంటే నేను అనే అహంకారం ఎక్కువగా ఉంటుంది. అహంకారాన్ని తగ్గించుకోవాలి, అది ఎక్కువగా కనిపిస్తుంది ఈ సంవత్సరం. ఇక సంవత్సర ఫలం ఇవన్నీ కూడా ఆయా వాటికి అధిపతులకు ఎవరైతే ఉన్నారో వాటి ఆధారంగా మనం ఫలితాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు సంవత్సర ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అంటే, గురువారం వచ్చింది కాబట్టి మనకి జల సమృద్ధి బాగా ఉంటుంది, గోవుల సమృద్ధి బాగా ఉంటుంది. అట్లానే బ్రాహ్మణులు అగ్నిహోత్రములు యజ్ఞయాగాదులు చేస్తుంటారు. ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది రావటం చేత రాజుల మధ్య యుద్ధము జరుగుతుంది, చోరాగ్ని బాధలు ఉంటాయి, సస్యనాశనము, నెయ్యి, నూనె, ఆహార ధాన్యముల ధరలు కొంత పెరిగి నిలకడగా ఉంటాయి. ప్రజలకి కొంత భయం కలిగేటటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. పశుపాలకాది నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరము పశుపాలకుడు, స్థాన సంరక్షకుడు, పశువుల కాపరి 3 కూడా శ్రీకృష్ణుడే.
అందుచేత పశువులు వృద్ధి, పచ్చగడ్డి దొరుకుతుంది, మేతకు కొరత ఉండదు, ప్రజలు సుఖిస్తారు, గోవులు చక్కగా పాలిస్తాయి, పాడి పంటలు సమృద్ధిగా కలుగుతాయి, పశువులకి తృణవృద్ధి బాగా ఉంటుంది. సూర్యుడు ఆరుద్ర ప్రవేశ ఫలితం చూసుకున్నట్లయితే సుభిక్షం 22/6/2026 తేదీన సూర్యుడు ఆరుద్ర ప్రవేశం రవి జరుగుతుంది. ఆ ఆరుద్ర ప్రవేశంలో మధ్యరాత్రి జరగటం చేత భోగములు కలుగుతాయి. తిది ఆ రోజున నవమి వచ్చింది కాబట్టి ఇతి బాధలు ఉంటాయి. హస్తా నక్షత్రం కాబట్టి ప్రాణకోటికి సుఖం. అట్లానే వరియాన్ అంటే యోగం వచ్చేరకల స్వల్పవృష్టి, భవకర్ణం చేత సౌఖ్యము, మకర లగ్నం వలన వర్షము, పాడి పంటలు తగ్గును, పశురోగములు, ప్రజలకు ఆహార ధాన్యములు కొంత కొరత ఏర్పడి ధరలు కూడా కొంత పెరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే దాని ఫలితాలు కూడా ఇప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి కదా మనకి. అవును. తర్వాత ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. అవును. ఇక మకర సంక్రాంతి నిర్ణయం. ఈ సంవత్సరము మకర సంక్రాంతి నిర్ణయం తీసుకున్నట్లయితే పరాభవనామ సంవత్సరంలో 14/1/2007 తేదీ గురువారమున మకర సంక్రమణ రాత్రి 2:59 మకర సంక్రాంతి జరిగింది. కాబట్టి ఈ జరిగేటటువంటి రోజున సుఖము, మందనాయకుడి వలన విప్రులకు శుభము, వేపాకు, ఉదక స్నానం చేత రోగము, యవలాక్షతలు, తోక గోధుమల పంట నశిస్తాయి, శుక్లపక్షం చేత క్షామము, దుర్భిక్షము, సప్తమి తిథి రోజున ప్రవేశించడం చేత క్షేమకరము, మధ్యరాత్రి అగుట చేత చోరులు, రాక్షసులు, విటులు, వీరులకు హాని కలుగుతుంది, వృశ్చిక లగ్నం కావటం చేత కఠినము, రేవతి నక్షత్రం వలన క్షామము, వనిజ అనే కరణములు ఉండటం చేత పెరుగు తీసుకోవటం చేత ఆహారం యతీశ్వరులకు హాని కలుగుతుంది. మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం. శుక్రమౌఢ్యమి ప్రారంభం 18/10/2026 ఆదివారం రోజున శుక్రుడు పరమణ అస్తమించడం జరుగుతుంది రాత్రి 8:53. అదేవిధంగా 16/11/2026 తేదీ సోమవారం రోజున శుక్రుడు తూర్పున తిరిగి మరల ఉదయించడం జరుగుతుంది. అలానే గురుమౌఢ్యం చూసుకున్నట్లయితే 15/7/2026 తేదీన బుధవారం రోజున గురుడు పడమర అస్తమించడం జరుగుతుంది రాత్రి 8:18. అలానే 16/8/2026 ఆదివారం రోజున గురుడు తూర్పున తిరిగి మరలా ఉదయించడం జరుగుతుంది. ఇవి గురు శుక్ర మౌఢ్యముల విషయాలు. మనకి వర్షధాన్య ప్రమాణాలు. ఈ వర్షధాన్య ప్రమాణాలు మూలకంగా మనకి ఏ ఏ విషయాలలో వృద్ధి ఉంటుంది, ఏ ఏ విషయాలలో తగ్గుదల ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవటం కోసం అన్ని వ్యాపారాలు, ధాన్యాలు, రత్నాలకు సంబంధించినటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. కాబట్టి ఇది చదువుతూ ఉంటే దాన్ని మీరు అర్థం చేసుకొని ఏది హెచ్చు తగ్గులు అనేవి చూసుకోవాలి. ముందుగా వర్షధాన్యాదులు చూసుకున్నట్లయితే వర్షము 17 పాళ్ళు, ధాన్యం 11 పాళ్ళు, శీతం 5, తృణం 13, ఉష్ణం 17, మారుతం 13, ప్రజా వృద్ధి 15, ప్రజాక్షయం 15, రాజవిద్వరం 11, ఉగ్రం 5, పుణ్యం 5, పాపం 5. అవును. వ్యాధుల నిర్ణయం. వ్యాధి 13, ఉపశమనం 15, ఆచారం 5, దుష్ప్రవర్తన 5, మరణం 3, జన్మం 3, దేశోపద్రవం 9, దేశ స్వస్థ్యం 7, చోర భయం 17, చోర నాశనం 7, అగ్ని భయం 13, అంటే చోర భయం 17, చోర నాశనం 7, అంటే అధికంగా ఉంది, జాగ్రత్తగా ఉంచుకోవాలి. అగ్ని భయం 13, అగ్ని భయ నాశనం 3, అంటే అగ్ని ప్రమాదాలు ఇందాక చెప్పుకున్నాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఉపశమనం 3 ఉన్నాయి, 13. అట్లానే మృగోపద్రవం 13, మృగక్షయం 11. అలానే కీటకాదుల నిర్ణయం. కీటక భయం 15, కీటక నాశనం 9, మూషిక ఉద్భవం 11, మూషిక నాశనం 5, సర్పోద్రవం వచ్చేసరికల 9, సర్పనాశనం 7, కామం 17, క్రోధం 5, లోభం 5, మోహం 19, మదం 13, మాత్సర్యం 3, సుఖం 7, దుఃఖం 9, భోగం 9, విడంబం 7, మనోవేదన 3, ద్వేషం 15, ప్రతిష్ట 9, అప్రతిష్ట 19.
పరాభవ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. పురుష వృద్ధి 9, స్త్రీ వృద్ధి 15. ధాతువులు అంటే పంచలోహాలు అవి వృద్ధి 3. అట్లానే దుష్ట నిగ్రహం 15, శిష్టపాలన 19, సత్యం 5, అసత్యం 7, విశ్వాసం 9, అవిశ్వాసం 11, బా. దయ 13, నిర్దయ 15, న్యాయం 17. అట్లానే సస్యాదుల నిర్ణయం. సస్యవృద్ధి 5, తన్నాశ 7, పశువృద్ధి 6, తన్నాశం 7, సుఖవృద్ధి 7, తన్నాశ 7, ద్రుమకీటక వృద్ధి 8, తన్నాశం 8. క్షుద్ర నిర్ణయం తీసుకున్నట్లయితే క్షుధ 3, తృష్ణ 1, నిద్ర 7, ఆలస్యం 7, ఉద్యోగం 5, శాంతం 7, క్రోధం 5, లోభం 11, మిత్రభేదం 1, స్నేహం 13, రసనిష్పత్తి 7, ఫల నిష్పత్తి 11, ఉత్సాహం 9, జ్ఞాననాడులు నిర్ణయం వచ్చేసరికల్లా జ్ఞానం 17, అజ్ఞానం 1, కపటం 7, నిష్కపటం 13, ధార్మికం 17, అధార్మికం 1. గోమయ వృద్ధ్యాదులు నిర్ణయం. గోమయ వృద్ధి 3, తన్నాశ 9, సస్యకీటక వృద్ధి 1, తన్నాశ 1, శలభ వృద్ధి 3, తన్నాశ 7. శలభలు అంటే మిడతలు. మసిక వృద్ధి 1, తన్నాశ 5. బాగున్నాయి. మసిక అంటే దోమలు. వృచ్చిక వృద్ధి 7, తేళ్ళు, తన్నాశ 7. వ్యాఘ్ర వృద్ధి 9, తన్నాశ 7. పక్షాదుల యొక్క నిర్ణయాలు. పక్షి వృద్ధి 4, తన్నాశం 5, ధేను వృద్ధి 1, తన్నాశ 2, మహిష వృద్ధి 2, తన్నాశ 2, మృగవృద్ధి 3, తన్నాశ 2, త్యాగ అంటే మేకపోతు, తన్నాశ 4, అశ్వవృద్ధి 2, తన్నాశ 2, గజవృద్ధి 5, తన్నాశ 1, ఉష్ణ వృద్ధి 2, ఉష్ణము అంటే ఒంటె, తన్నాశ 2, విప్రవృద్ధి 3, తన్నాశ 2, క్షత్రియ వృద్ధి 5, తన్నాశ 4, వైశ్య వృద్ధి 4, తన్నాశ 1, శూద్ర వృద్ధి 5, తన్నాశ 3, మ్లేచ్ఛ వృద్ధి 4, తన్నాశ 4, శంకర వృద్ధి 3, పుష్యరాగ వృద్ధి 1, ఇంద్రనీల వృద్ధి 1, ప్రవాల వృద్ధి 1, మౌక్తిక వృద్ధి 1, ఇతర రత్న వృద్ధులు 1. నవరత్న వృద్ధి 3, తన్నాశం 5, మరకత వృద్ధి 2, మాణిక్య వృద్ధి 3, వజ్ర వృద్ధి 4, వైఢూర్య వృద్ధి 5, గోమేదక వృద్ధి 1, పుష్యరాగ వృద్ధి 1, ఇంద్రనీల వృద్ధి 1, ప్రవాల వృద్ధి 1, మౌక్తిక వృద్ధి 1, ఇతర రత్న వృద్ధి 1. స్వర్ణాదుల నిర్ణయం. సువర్ణ వృద్ధి 12, రజిత వృద్ధి 6, తామ్ర వృద్ధి 0, కాంస వృద్ధి అంటే కంచు 8, రీతి వృద్ధి 12, రీతి అంటే ఇత్తడి, ఓకే. లోహ వృద్ధి 8, సత్తు వృద్ధి 10, సీసం వృద్ధి 10, రసవృద్ధి 6. ధాన్యములు వాటి నిర్ణయం. శాలి వృద్ధి అంటే రంగుధాన్యాలు వృద్ధి 12, కులుత్త వృద్ధి 2 అంటే ఉలవలు, తెలలు వృద్ధి 16 అంటే నువ్వులు, మాష వృద్ధి అంటే మినుములు వృద్ధి 2, ముద్గర పెసర వృద్ధి 12, ఆవాల వృద్ధి 16, శనగ వృద్ధి 8, బొబ్బర వృద్ధి 16, గోధుమ వృద్ధి 16, ఆలు వృద్ధి 2, కొర్రల వృద్ధి 6, అలచంద వృద్ధి 14, నల్లధాన్య వృద్ధి 16, కందుల వృద్ధి 12, నీవార వృద్ధి 2, కాయధాన్యాల వృద్ధి వచ్చేసరికల్లా 2. ఇక ఫల వృక్షాదుల నిర్ణయం. పనస వృద్ధి 22, నారికేల వృద్ధి 13, మాదిఫల వృద్ధి 19, జంబీర వృద్ధి 16, ఖర్జూర వృద్ధి 10, రంభాఫల వృద్ధి 19, చూతఫల వృద్ధి 7, కపిద్ధఫల వృద్ధి 19, తింత్రిణి వృద్ధి 25, ధాత్రి ఫల వృద్ధి 1. వర్షం అతివృష్టి నిర్ణయాలు. అతివృష్టి 1, అనావృష్టి 2 పాళ్ళు, మక్షిక వృద్ధి 3, సునక వృద్ధి 17, రూకర వృద్ధి 3, స్వచక్ర రాజభయం 13. స్వప్నాదుల నిర్ణయం. స్వప్నం 1, సుషుప్తి 6, జాగ్రత్త 0, పైశూన్యం 8, క్రోధం 12, సంగమం 8, జ్ఞానం 10, అజ్ఞానం 10, భక్తి 6, దాస్యం 0. అండజాదుల నిర్ణయం. అండజ వృద్ధి 17, తన్నాశం 11, స్వేదజ వృద్ధి 5, తన్నాశం 13,
ఉద్బీజ వృద్ధి 17, తన్నాశం 13, జరాయుజ వృద్ధి 15, తన్నాశం 15, స్థావర వృద్ధి 11, తన్నాశం 5, జంగమ వృద్ధి 5, తన్నాశం 5, విద్యుత్ 730, శిలాపాతం 834, గర్జితం 974. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వృద్ధి అన్ని ఎలా కొద్దిగా ఉంది? చెప్పాక ఆడంబరాలు, వీటికి ఎక్కువగా అవమానాలు, ఉంటాయి. అవన్నీ కోపము, డాంబికం ఎక్కువ, అన్నీ ఎక్కువగానే గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం ఎటు చూసుకున్నా కూడా. నామ సంవత్సరం ప్రకారం ఆ. వాతావరణ విషయాలు మాసవారీగా చూసుకుందాం. ఆ. ఎందుకంటే ప్రేక్షకులు, రైతు వారి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది ముఖ్యం. కాబట్టి మాసవారీ ఎలా ఉండబోతున్నాయో వర్ష సూచనలు తెలుసుకుందాం. చైత్రమాసము, ఈ మాసంలో మేఘములు దట్టంగా కనిపిస్తాయి. మాసాంతరములో తుప్పరులు, ఉడుకు, ఉష్ణము, వాయువు, వేడిగాలుతో కూడి ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. వైశాఖ మాసం, ఈ మాసంలో చూసుకున్నట్లయితే చివరిలో గొప్ప వర్షం కురుస్తుంది. మొదటి భాగంలో ఎండలు హెచ్చు, ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయి ఉంటాయి. ఎలక్ట్రికల్ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. పవర్ కట్టింగ్లు ఉండే అవకాశం కూడా ఉన్నది. అధికంగా పవర్ కట్టింగ్ ఉండే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నాయి. జ్యేష్ఠ మాసం, ఈ మాసంలో విస్తారంగా వర్షములు కురుస్తాయి. పూర్వార్ధంలో ఎక్కువగా కురుస్తాయి. మాసాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షము జల్లులు కురియును. మెట్టపైరులకు దుక్కులు దున్నుటకు అనుకూలము. ఈ మాసము మొదటి వారంలో వర్షములు కురుస్తాయి. మధ్యమ వర్షములు కురుస్తాయి. గాలుతో కూడిన వర్షములు ఉంటాయి. శ్రావణ మాసం దాదాపుగా ఆగస్టు నెల. ఈ మాసంలో మొదటి వారం పొడిగాను మధ్యమంగా ఉంటుంది. వర్షములు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయి. మాసాంతంలో అక్కడక్కడ చెదురుమలు జల్లులు మాత్రం కురుస్తూ ఉంటాయి. భాద్రపద మాసం, ఈ మాసం చూసుకున్నట్లయితే ఈ మాసంలో ప్రథమార్థంలో ముసురుతో కూడిన వర్షాలు, జల్లులు, మాసాంతంలో అక్కడక్కడ చెదురుమురు జల్లులు, పంటలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అధిక వర్షాలు కూడా కొంత మధ్య భాగంలో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆశ్వీజ మాసం అంటే ఇంచుమించుగా అక్టోబర్ సుమారుగా. ఈ మాసంలో కూడా వాతావరణం చల్లగా పొడిగా ఉంటుంది. అక్కడక్కడ జల్లులు, మెరుపులు, ఉరుములు, మధ్యంలో భాగంలో వర్షాలు బాగా కురిసే అవకాశాలు ఉన్నాయి. అల్పపీడనం వచ్చే ఈదురుగాళ్ళు కూడా వీచేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కార్తీక మాసం, ఈ మాసం చూసుకున్నట్లయితే ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉంటుంది. మబ్బులతో కూడినటువంటి చిరు జల్లులు మాస మధ్యమంలో బాగా ఉంటాయి. వాయువులతో కూడిన వర్షాలు మధ్యమార్ధంలో ఉంటాయి. బంగాళాఖాతంలో అల్పపీడనంలో ఏర్పడి తుఫాన్లుగా ఏర్పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మార్గశిర మాసం, ఈ మాసం చూసుకున్నట్లయితే ఈ మాసంలో వాతావరణము వృతమై ఉంటుంది. అక్కడక్కడ ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయి. పగలు ఎండ, రాత్రిపూట మంచు ఎక్కువగా కురుస్తుంది. పుష్యమాసం, వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచు ఎక్కువగా ఉంటుంది. సూర్యోదయ కాలంలో పొగలతో కూడిన మంచు ఉంటుంది. ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయి. మాఘమాసం, వాతావరణం చల్లగా ఉంటుంది. మబ్బులుంటాయి కానీ వర్షములు ఉండవు. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అక్కడక్కడ మంచు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శీతలం పెరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫాల్గుణ మాసం, ఈ మాసంలో ప్రథమార్థంలో మబ్బులు, చిరుజల్లులు, బహుళ పక్షంలో నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు ముదిరేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవి మాసవారీగా మనం చెప్పుకున్నట్లయితే వాతావరణ మార్పులు చూస్తుంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కాస్త శుభప్రదంగానే ఉన్నాయి వర్షాలు అవన్నీ కూడా. అందుకే పంటలు బాగా పండుతాయి, అనుకూలమైనటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. ధరలు చూసుకున్నట్లయితే చైత్రమాసం అంటే ఏప్రిల్, అంటే ఈ మాసాలకి మన ఆంగ్ల మాసాలకి మధ్యలో ఒక 10 రోజులు, వారం రోజులు తేడాతో ప్రారంభమవుతుంది. దాన్ని సరి చేసుకోవచ్చు. అందుకని సుమారుగా చెప్పడం జరుగుతుంది. చైత్రం అంటే ఏప్రిల్ మాసం వచ్చేసరికల్లా మార్చి 20 నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు మనకి చైత్ర మాసం. ఈ మాసం నందు 5 మంగళవారములైనాయి కాబట్టి రాజులకు కీడు, రాజమరణం. బుధవారంలో 5 వచ్చాయి. రసక్షయము, విపరీత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో బంగారం, వెండి, ఇనుము, గోధుమలు, సాంబ్రాణి వస్త్రములు, తోలు సంచులు, ఆవాలు, సిమెంటు, మనులు, ప్రతి ఔషధాలు మొదలుగా వాటి ధరలు తగ్గుతాయి. ఉత్పత్తి పెరుగుతుంది. సమస్త వస్తు ధరలు ఈ మాసంలో సమానంగా ఉంటాయి. స్వల్ప వృష్టి మాత్రం
కలిగి పంటలు కొంచెం తగ్గే అవకాశం గోచరిస్తూ ఉంది. వైశాఖ మాసం, ఈ మాసం చూసుకున్నట్లయితే ఈ మాసమునందు 5 గురువారాల వలన ధనధాన్యములు మంచి శనగలు, పంటలు, అలచందలు పంటలు బాగా పండుతాయి. తగరం, సీసము, క్రూడాయిలు, వృక్షములు, జిగురు, రబ్బరు, చందనము, చెరకు పంట, బంగారం, వెండి, ఇనుము ధరలు పెరుగుతాయి. ఉత్పత్తి తగ్గుతుంది. నువ్వులు, వేరుశనగ, మినుములు, పొట్టు ధాన్యములు ధరలు తగ్గుతాయి. పంటలు బాగా పండుతాయి. మధ్యమ వర్షం, మధ్యమ పంట పండే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. జ్యేష్ఠ మాసం, ఈ మాసంలో చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆయిల్, అలసందల ధరలు పెరుగుతాయి. ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. సుగంధ ద్రవ్యాలు, రత్నములు, ముత్యములు, జల పదార్థములు, రసాయన వస్తువులు, కర్పూరము, తైలము, మంచి శనగలు ధరలు ప్రథమార్థములో ఇవి పెరుగుదలగా ఉండి మాసాంతంలో తగ్గి ఉంటాయి. ధాన్యముల ధరలు తగ్గుతాయి. వేరుశనగలు, నువ్వులు, మినుములు పంటలు బాగా పండుతాయి ఈ సంవత్సరం. ఆషాఢమాసం, ఈ ఆషాఢమాసం కనుక చూసుకున్నట్లయితే వరి ధాన్యాలు, పెసలు, కందులు, రాగులు, అవిసె గింజలు, శనగలు మొదలగు పొట్టు ధాన్యములు పంటలు బాగా పండుతాయి. ధరలు అధికంగా ఉంటాయి. అక్కడక్కడ పంట నష్టం జరిగే అవకాశాలున్నాయి. నిల్వ చేసుకోవటం శ్రేయస్కరం కాదు. మాసాంతమునకు ధరలు తగ్గుతాయి. ఈ మాసంలో ఆహార ధాన్యములకు ధరలు తగ్గుతాయి. ప్రతి నూలు, దూది ఉత్పత్తి అధికంగా ఉండి ధరలు సరసముగా ఉంటాయి. మాసాంతము ధాన్యాదుల యొక్క ధరలు అధికంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. శ్రావణ మాసం, ఈ మాసంలో చూసుకున్నట్లయితే మామిడి ధరలు పెరుగుతాయి. పంట తక్కువ. నిమ్మ, నారింజ, పుష్పములకు, కొబ్బరి బోండములు మొదలగు వాణి ధరలు హెచ్చుగా ఉంటాయి. వరి ధాన్యం ధరలు తగ్గుముఖం పడుతుంది. వర్షములు తక్కువగా ఉంటాయి. స్వల్ప వృష్టి, కొన్ని చోట్ల మాస మధ్యలో పంటలు పండి ధరలు తగ్గి ఉంటాయి. మరి కొన్ని చోట్ల వర్షములు, పంటలు లేక ధాన్యాదులు ధరలు పెరుగుతాయి. ప్రజ కల్లోలంలో ఉంటారు. భాద్రపద మాసం, ఈ మాసం చూసుకున్నట్లయితే ఈ మాసంలో గోధుమలు, వరి, రాగులు, మొక్కజొన్న, జాజికాయ, జాపత్రి, సుగంధ ద్రవ్యాలు, బొబ్బర్లు, సంపెంగ, కర్పూరము, యవ్వలు, వస్త్రములు, పుష్పములు, ఆవులు, ఎడ్లు, గేదెలు మొదలు వాని ధరలు ఉంటాయి. అంతిమన మాత్రం ధరలు హెచ్చుగా ఉంటాయి. వస్త్ర దుకాణములకు అనుకూలము. ధాన్యములు ధరలు తగ్గి ఉంటాయి. పాడి పంటల సమృద్ధిగా ఉండి ప్రజలు సుఖసౌఖ్యంతో కలిగి ఉంటారు ఈ మాసంలో. ఆశ్వీజ మాసం, వరి ధాన్యం, బొబ్బర్లు, గోధుమలు, యవ్వలు, ఆవాలు, మినుములు మొదలగు వాణి ధరలు మధ్యంగా ఉండి పంట బాగా పండుతుంది. ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఇనుము, స్టీలు, సిమెంటు ధరలు తగ్గి నిలకడగా ఉంటాయి ఈ మాసంలో. కార్తీక మాసం, ఈ కార్తీక మాసంలో రాగులు, కందులు, ఎండుమిర్చి, టమోటాలు ధరలు అధికంగా ఉంటాయి. పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. చెరుకు, కంబళ్ళు, అన్ని వస్తువుల ధరలు ఈ మాసంలో అధికంగా ఉండేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. మార్గశిర మాసం, ఈ మాసం చూసుకున్నట్లయితే బెల్లము, పంచదార, చింతపండు, మినుములు, పెసలు, ఉలవలు, కందులు, మంచి శనగలు మొదలగు వాణి ధరలు ఎక్కువగా ఉంటాయి. పంట వృద్ధి ఉంటుంది. దిగుబడి తక్కువగా ఉండటం చేత రేట్లు పెరుగుతాయి. నిల్వ పనికి రాదు. పుష్యమాసం, ఈ మాసం చూసుకున్నట్లయితే పుష్పముల ధరలు, కొబ్బరికాయలు, బోండాలు, సపోటాలు, ద్రావకములు, చింతపండు, బెల్లం, నూనెల ధరలు అధికమవుతాయి. వరి ధాన్యముల ధరలు తగ్గుతాయి. ఉల్లి, వెల్లుల్లి ధరలు హెచ్చుతాయి. మిర్చి, రాగులు, కొర్రలు, జొన్నలు ధరలు తగ్గుతాయి. పత్తి ధర బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఇవి కొంచెం ఎక్కువగా ఉండే, బట్ వచ్చే రేట్లు అధికమే ఎట్లయినా ఈ సంవత్సరం. మాఘమాసం, ఈ మాసం చూసుకున్నట్లయితే సిమెంట్ ధరలు, గృహోపకరణ వస్తువుల ధరలు హెచ్చుగా ఉంటాయి. కందులు, మినుములు, పెసలు, ఉలవల ధరలు పెరుగును. శనగలు, బఠానీలు, అవిసె గింజలు ధరలు నిలకడగా ఉంటాయి. నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు పెరుగుతాయి. వస్త్ర ధరలు పెరుగును. ప్రతి నిలకడగా ఉంటుంది. ఫలముల ధరలు హెచ్చుతాయి. ఫాల్గుణ మాసం, ఈ మాసం చూసుకున్నట్లయితే ఈ మాసంలో ధరలు నిలకడగా ఉంటాయి. వరి ధాన్యం, మినుములు, పెసలు, బెల్లము, నూనెలు ధరలు హెచ్చుతాయి. పుష్పములు, ఫలముల ధరలు అధికంగా ఉంటాయి. రత్నములు, మనులు, తోళ్ళు, చర్మముల ధరలు సమతలంగా ఉంటాయి. మిర్చి, టమోటా, ప్రత్తి ధరలు పెరుగుతాయి. చింతపండు, చెరకు, బెల్లం ధరలు పెరుగుతాయి. ఇవి మనకి ధరవరులు వచ్చేసరికల్లా ఈ సంవత్సరంలో సుమారుగా ఏ విధంగా ఉండబోతుంది ఒక సూచనప్రాయంగా మనకి పంచాంగం గణితం ద్వారా వస్తున్నటువంటివి. ఇప్పుడు మనము పంట ఎంత పండుతుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము 16 వీసముల పంట పండుతుంది. 12 వీసములు మాత్రం ఇంటికి చేరుతుంది. అంటే మిగిలినవి నష్టపోతారని అర్థం. మొత్తం మీద పంటలు బాగానే ఉన్నాయి, ధరలు బాగానే ఉన్నాయి, పుష్కలంగానే ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. వర్షాలన్నీ కూడా బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. గురుగారు తర్వాత ఏం తెలియజేస్తున్నారు? ముందుగా కందాదాయ ఫలంలో నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలకు సంబంధించినటువంటివి మనకి 3 అంకెలు ఉంటాయి. వీటికి ఒక్కొక్క అంకె
ప్రభావం 4 నెలలు ఉంటుంది. 3 అంకెలు 3 4లు 12 నెలలు వెరసి. ఈ అంకెలలో 0 శూన్య ఫలితం ఇస్తుంది ఆ 4 నెలలు. బేసి సంఖ్య పూర్ణ ఫలాన్ని ఇస్తుంది, సరి సంఖ్య సమఫలాన్ని ఇస్తుంది. సరి సంఖ్య అంటే 2, బేసి సంఖ్య అంటే 1 7 5 1 3 5 7 మీకు తెలిసినవే కాబట్టి చెప్తూ ఉంటాను. ఏ నక్షత్ర జాతకులకి 0 ఉండబోతుంది, ఏం జరుగుతుంది అనేటటువంటి దీంట్లో రోగ భయము అవన్నీ ఉంటాయి. ఆ 0ల ఆధారంగా ఉంటాయి. అశ్విని నక్షత్రం మనకి 27 నక్షత్రాలకే కందాయ ఫలములు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రానికి మొదటి 4 నెలలు సరిసంఖ్య వచ్చింది 4, రెండవ 4 నెలలకి 2 సరిసంఖ్య వచ్చింది, మూడవ 4 నెలలకి 1 వచ్చింది బేసి సంఖ్య. కాబట్టి మొదటి అంకె 4 కనుక మొదటి 4 నెలలు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రెండవ అంకె కూడా 2 వచ్చింది కాబట్టి మిగిలిన 4 నెలలు సమ ఫలితాలే ఉంటాయి. 8 నెలల పాటు వీరికి సమ ఫలితాలు ఉంటాయి, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చివరిలో మాత్రం దీనికంటే గొప్పగా ఉంటుంది. చివరి 4 నెలలు అంటే మనకి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఇక భరణి నక్షత్ర జాతకులకు చూసుకున్నట్లయితే మొదటి అంకె 7, మధ్య అంకె 0, చివరి అంకె 3. కృత్తికా నక్షత్రం మొదటి అంకె 2, మధ్య అంకె 1, మూడో అంకె 0. రోహిణీ నక్షత్రానికి చూసుకున్నట్లయితే 5, 2, 2. మృగశిర నక్షత్రానికి చూసుకున్నట్లయితే వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 0, 0, 4. మొదటి 2 0. ఆరుద్ర నక్షత్రం చూసుకున్నట్లయితే 3, 1, 1. పునర్వసు నక్షత్రం చూసుకున్నట్లయితే 6, 2, 3. పునర్వసు నక్షత్రం చూసుకున్నట్లయితే 6, 2, 3. పుష్యమి నక్షత్రం చూసుకున్నట్లయితే 1, 0, 0. ఆశ్లేష నక్షత్రం చూసుకున్నట్లయితే 4, 1, 2. మఖా నక్షత్రం చూసుకున్నట్లయితే 7, 2, 4. పుబ్బా నక్షత్రం చూసుకున్నట్లయితే 2, 0, 1. ఉత్తరా నక్షత్రం చూసుకున్నట్లయితే 5, 1, 3. హస్తా నక్షత్రం చూసుకున్నట్లయితే 0, 2, 0. చిత్తా నక్షత్రం చూసుకున్నట్లయితే 3, 0, 2. స్వాతి నక్షత్రం చూసుకున్నట్లయితే 6, 1, 4. విశాఖ నక్షత్రం చూసుకున్నట్లయితే 1, 2, 1. అనురాధ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే 4, 0, 3. జ్యేష్ఠ నక్షత్రం చూసుకున్నట్లయితే 7, 1, 0. మూలా నక్షత్రం చూసుకున్నట్లయితే 2, 2, 2. పూర్వాషాఢ నక్షత్రం చూసుకున్నట్లయితే 5, 0, 4. ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకున్నట్లయితే 0, 1, 1. శ్రవణ నక్షత్రం చూసుకున్నట్లయితే 3, 2, 3. ధనిష్ఠ నక్షత్రం 6, 0, 0. శతభిష నక్షత్రం 1, 1, 2. పూర్వభాద్ర నక్షత్రం 4, 2, 4. ఉత్తరాభాద్ర నక్షత్రం 7, 0, 1. రేవతి నక్షత్రం 2, 1, 3. ఈ విధంగా వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఫలితం ఏ విధంగా ఉండబోతుందా అంటే ఈ అంకెల ద్వారా వాళ్ళకి సుమారుగా తెలియపరచబడుతుంది. 0 వచ్చిన వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంకెల పరంగా అయితే అంతా సరి సమానంగా అటు ఇటుగా ఉండాలి. 0 మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనకి పూర్వం కూడా చాలామంది రైతుల్లో ఇప్పటికీ కూడా ఏమండి ఈ సంవత్సరం నాకు 0 ఉందా అండి అని అడుగుతూ ఉంటారు. నా నక్షత్రానికి 0 ఉందా అని అడుగుతూ ఉంటారు. 0 ఉంటే ఆరోగ్య సమస్యలని ఇట్లాంటివి ఉంటూ ఉంటాయని అడుగుతూ ఉంటారు. అది కొన్ని కష్టాన్ని ధన నష్టాన్ని కలిగించడం కావచ్చు, కొంత ఆరోగ్య సమస్యలు ఇవన్నీ అనారోగ్యం కావచ్చు, లేదా ధన నష్టం కావచ్చు, అవమానాలు ఎక్కువగా ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక ఆదాయాలు తీసుకున్నట్లయితే మనకి సర్వ ఆదాయం ఈ సంవత్సరం 105, అందులో ఖర్చు 96, మిగులు కనబడతా ఉన్నది. అంటే మొత్తం మీద సస్యశ్యామలంగా పాడి పంటలు ఇవన్నీ బాగానే ఉంటున్నాయన్నట్టుగా కనబడుతుంది. అవమానాలు మాత్రమే తప్ప ఉంటుంది, కానీ అవమానం వలనైనా సరే లబ్ధి పొందటం అనేటువంటి కనబడుతుంది, గోచరిస్తూ ఉన్నాయి.
అంటే గురుగారు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఇలాగే తెలుగు ఉందా? రాష్ట్రాలకు చెప్తున్నటువంటి విషయమే. ఓకే. మేషరాశి చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5. అంటే ఇక్కడ ఆదాయము అంటే ఖర్చు అంటే ముందుగా తెలుసుకోవాల్సినట్టు ఈ రాశి ఫలితాలు వినేటటువంటి వారందరికీ కూడా ఒక చిన్న విన్నపం చెప్పడం జరుగుతూ ఉన్నది. మనము ఆదాయము అంటే ప్రకృతి నుంచి మనం తీసుకుంటున్నటువంటిది. వ్యయము అంటే ఇతరులకి ప్రకృతికి మనం చేస్తున్నటువంటి సహాయము అని భావనగా తీసుకోవాలి. అంతా ధనమేనని మాత్రం ఊహించుకొని ఏదో జరిగిపోతుందని చెప్పి మాత్రం మానసికంగా ఆలోచనలు చాలా ఇబ్బంది మంది కావచ్చు. మేము చాలా మందికి ఇంత సంపాదిస్తున్నాం, ఇంత ఖర్చు చేస్తాము, అది ఇంత కాదు. ఆదాయం వస్తుంది అనుకుంటూ ఉంటారు. దీని ఉద్దేశం అది కాదు. ఉద్దేశం అది కాదు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా అటువంటి ఏవైనా ఆలోచనలు ఉంటే మనసులోంచి తీసేసి ఆదాయము అంటే ప్రకృతి నుండి మనము పొందినటువంటిది. ఉదాహరణకి ఒక పనికి మనం వెళ్ళాలి ఉన్నది అనుకోకుండా మన మిత్రుడు ఆ పని నీ పని నేను వెళ్తున్నాను కదా నీతో పాటు నీ పేరు కూడా చెప్పి నీ పని కూడా నేను చేసుకొని వచ్చానంటాడు. అది లబ్ధి పొందటం, అది ఆదాయం కింద లెక్క. ఆదాయం అంటే ఐశ్వర్యం అంటూ ఉంటాం. ఐశ్వర్యం అంటే డబ్బు అనే కాదు, అది కూడా ఒక పార్ట్ అంతవరకే. మిగిలినవన్నీ కూడా అలానే ఇది కూడా విద్య అనేది అదొక ఐశ్వర్యం. అట్లా అలానే ఇది కూడా మనం ఆ భావనతోనే చూడాలి. రాజపూజ్యం 2, అవమానం 4 మేషరాశి వారికి. అట్లానే వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయం 5 అంటే ప్రకృతి నుంచి వీళ్ళు పొందేది 5, ప్రకృతికి వీళ్ళు ఇచ్చేది 14. అంటే ఏంది, మన ఇంట్లో ఒక మంచి కార్యక్రమం ఉంది ఉన్నా కానీ మన మిత్రుడు చిన్నప్పుడు ఎప్పుడో మంచి పెద్ద సహాయం చేశాడని మన ఇంట్లో పని కూడా వదిలేసి మనం వాడికి సహాయం చేయడానికి వెళ్ళొస్తూ ఉంటాం. అంటే ఇతరులకు సేవ చేసాం, బట్ కానీ మన సొంతానికి మాత్రం మనం పని చేసుకోలేదు. అంటే ఇది వ్యయం అని అర్థం. వృషభ రాశికి 5 ఆదాయం, ఖర్చు 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజ్యం 1, అవమానం 0. కర్కాటకం వారికి ఆదాయం 2, ఖర్చు 11, రాజపూజ్యం 4, అవమానం 1. సింహరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 7, అవమానం 3. కన్యా రాశి వారికి ఆదాయం 8, రాజపూజ్యం 3, అవమానం 3. కన్యా రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11. తులారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనుసు రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, రాజపూజ్యం 7, అవమానం 5. దీంట్లో ఈ సంవత్సరం అందరికీ అవమానాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు. పరాభవం అంటేనే అది పరాభవం చెందుట, వ్యయం కూడా అలాగే ఓడిపోవుట, అది అవమానించబడుట, సమస్యలు అని కూడా ఉంది. వస్తుంటాయి సమస్యలని కూడా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కచిత్ దుఃఖభాగ్ భవేత్. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో నవగ్రహములు అనుగ్రహముతో పరిపాలకులందరూ కూడా చక్కని ఆలోచనతో ప్రజా సంక్షేమమునకు పాటుపడి ప్రజలు నిర్మలమైనటువంటి మనస్సుతో మంచి బుద్ధితో తమ విధులను అనుసరించి ప్రవర్తించేలాగా, అదేవిధంగా అనేక పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రాలకు వచ్చి నిరుద్యోగ నిర్మూలన జరిగి ప్రజలలో సుఖశాంతుల్లో ఉండాలని కోరుకుంటూ సంపదలతో, అదేవిధంగా అందరూ కూడా సంపదలతో ఐశ్వర్యంతో తలతూగుతూ ఉండాలని ఉంటూ, అలానే పరిపాలకులు సద్బుద్ధితో ధర్మపాలన చేయాలని నవగ్రహముల అనుగ్రహంతో అనేక ప్రణాళికల ద్వారా ప్రజా సంక్షేమ కార్యాలన్నీ కూడా నెరపాలని, తద్వారా ప్రజలందరూ కూడా ఇతిబాధల్ని పొందక ఆయురారోగ్యంతో సుఖంగా పొందాలని చెప్పేసి, అలానే సకాలంలో వర్షములు కురిసి పాడి పంటలు ప్రజలు సుఖించాలని కోరుకుంటూ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అట్లానే ఈ మొత్తం కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ కూడా సర్వ ప్రజానికి ఆయురారోగ్యాలతో అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు
రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, పరిపాలన ఏ విధంగా ఉంటుంది, రాసుల గురించి ఎలా ఉంది, అసలు పరాభవనామ సంవత్సరం అనేది ఎలా ఉంది అనే విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు. అందులో చాలా జాగ్రత్తలు కూడా వహించాలనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. గురువుగారు, ఉగాది విశిష్టత తెలుసుకున్నాము, ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం విన్నాము. మరి చివరిగా ఉగాది పచ్చడి గురించి ఒక్కసారి తెలియజేస్తారా? అసలు ఉగాది పచ్చడి షడ్రుచులు, చేదు, పులుపు, వగరు, తీయదనం. అంటే మొట్టమొదటిగా మనకి ఈ ఉగాది సంవత్సరం ప్రారంభంలో వచ్చేటటువంటిది వేపపూత. అది మనకి షడ్రుచులు అంటాం. ఈ ఆరుటిని కూడా ఈ షడ్రుచులు మనకి ఆరోగ్యపరంగా కూడా శరీరంలో ఉండేటువంటి సంవత్సరం మొత్తంలో ఉండేటటువంటి ఏవైనా సరే దోషములని మనకి శరీరానికి అవగించకుండా మనకి ఆరోగ్యపరంగా ఉంచడానికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే టీకా లాంటిదని చెప్పవచ్చు. వేప మొత్తం అట్లానే ఉప్పు రౌద్రానికి, అంటే ఏదైనా ఒక పని సాధించాలంటే చురుకు కావాలి, దానికి ఉప్పు కారం, ఇవి రెండు, ఉప్పు కారం. అట్లానే శుభానికి సంబంధించినటువంటిది ఫలము సూత ఫలం. అది గురువుగారు, మరి మనం పచ్చడిని తయారు చేద్దామా? మీరు ముందుగా వేప గురించి చెప్పారు కాబట్టి వేపని మనం ఇందులో వేసుకుందాము. అలానే బెల్లము, కొత్త బెల్లం అంటారు. ఇప్పుడు కూడా ఈ సీజన్లోనే మార్చిలోనే వస్తుంది చెరకు పంట పండేది. బెల్లం, తీపి, మామిడి తురుము, తర్వాత ఇది మామిడి తురుము, ఉప్పు, కారం. కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పులుసు, అసలైనటువంటిది సిట్రస్. షడ్రుచుల సమ్మేళనం. ఇది ఆ పరమేశ్వరుడు, ఆ గణనాయకుడికి మన ఈ పంచ అంగాలు, పంచాంగ అధిష్టాన దేవతని, ఈ తిథులు, వారాలు, నక్షత్రాలు, ఆ దేవతల్ని సరైన సమయంలో సరైన తిథిలోనే నేను మంచి పని చేయాలి, అటువంటి పరిస్థితులే నాకు కలగాలని కోరుకుంటూ ఆ తీర్థాన్ని పుచ్చుకున్నట్లయితే తప్పకుండా సర్వత్రా అలానే ఆయురారోగ్యాలతో ఈ సంవత్సరం అంతా మీరందరూ క్షేమంగా ఉండి మంచి సంపాదించుకుంటూ సుఖ సంతోషాలతో ఉంటూ మీకు వచ్చిన ఆదాయంలో నాకు కూడా తప్పకుండా ఆయుష్మాన్ బాబు. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపిణి, చండీ వరదేవత అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఆయుష్మాన్ భవ. నీకు జీతం బాగా పెరగాలమ్మా. ఆయుష్మాన్ భవ. ఎందుకో నీ జీతం సక్రమంగా ఇవ్వండి, నీకు తగ్గింది తక్కువ జీతం ఏమో అనుకుంటున్నాను నేను. గురుగారు ధన్యవాదాలు. పచ్చడి మేకింగ్ కూడా చూసాము, పచ్చడి చాలా బాగా ఉంది అని చెప్పి ప్రశంసలు కూడా మీరు ఇచ్చారు. అండ్ ఈ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఎలాంటి సూచనలు మనం పాటించాలనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ఉగాది పర్వదినాన మరోసారి మీకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురువుగారు. ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ శాంతియుతంగా నేను అనేటటువంటి భావన తీసివేసి మంచి సంస్కారవంతంగా వినయంగా ప్రవర్తిస్తూ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మన ప్రైమ్ 9 ఛానల్ ప్రేక్షకులందరూ కూడా క్షేమంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో తలతూగుతూ ఎటువంటి ఇతిబాధలు లేకుండా చక్కగా అందరూ సంపదలతో కూడుకొని సుఖంగా సంతోషంగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని, ఆ కాల పురుషుణ్ణి మీ అందరికీ కూడా మంచి సమయాన్ని మంచి సమయంలోనే మంచి గడియల్లోనే మీరు మంచి పనులు చేసుకుంటూ వృద్ధి చెందాలని కోరుకుంటూ సర్వదా ఆ పరమేశ్వరుడికి ఈ ప్రైమ్ 9 ఛానల్ తరపున మీ అందరికీ నేను నమస్కరిస్తూ ఉన్నాను. బాగుండాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదా, ఉగాది పర్వదినాన ఉగాది పచ్చడి అండ్ ఉగాది విశిష్టత, ఉగాది పంచాంగ శ్రవణం. అందుకనే గురువుగారు చెప్పినట్టు పంచాంగ శ్రవణం ఎక్కడ చేసినా కూడా ఎంత టైం ఉన్నా లేనప్పటికీ కూడా పంచాంగ శ్రవణం చెప్పినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా వెళ్ళి పంచాంగ శ్రవణాన్ని వినాలి. వింటేనే మనకు అసలు జాగ్రత్తలు, సూచనలు, సలహాలు ఏంటనేది తెలుస్తాయి.
చూశారు కదా, ఇది వాళ్ళ ఉగాది ప్రత్యేక కార్యక్రమం. మరోసారి ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.